2000 సంవత్సరాల పూర్వం ఆయన నరవతారిగా మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు అనేక ప్రాంతాలు యోదయ సమరయ గలిలయ అనేక ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క రాజ్య సువార్తను సమస్త మానవాళి ఎడల ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ సువార్త ద్వారా ఉపమానాల ద్వారా అనేకమైనటువంటి ఆయన బోధలు చేసి చివరి టైంలో సర్వలోక మానవ పాప పరిహార్థమే మనందరి పాపములను విమోచించడం కోసం ఒక విమోచన క్రయధనముగా శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినట్లుగా ఆ పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి గొప్ప త్యాగము మన కోసం ఎంతో గొప్ప త్యాగం చేశాడు ఆయన. ప్రపంచంలో ఎవ్వరు కూడా కన్న బిడ్డలు కూడా కన్న తల్లిదండ్రులు కూడా సొంత వాళ్ళు కానీ రక్త సంబంధికులు కానీ స్నేహితులు కానీ ఎవరు చేయనటువంటి గొప్ప త్యాగము గొప్ప సహాయము చేశారు.